హాయ్ హరిణి. హలో సార్. ఎంత క్యూట్‌గా ఉన్నావు ఈ డ్రెస్‌లో తెలుసా? థ్యాంక్ యూ సార్. ఏ పాట పాడతావు? నేను పాడబోయే పాట జల్లంత కవ్వింత, సినిమా గీతాంజలి. పాడిన వారు చిత్ర గారు, రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళంత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళంత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దొడుకు తనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. హే ఎండెల్లు వెన్నెల్లు తెచ్చిందిలే. వాగులు వంకలు గలగల చిలిపిగా పిలిచిన గాలులు వానలు చితపట చినుకులే చిలికిన మనసు ఆగదు. ఇదేమి అల్లరు తనవు దాగదు, అదేమి తాకెడు. కూన చాటుకున్న మల్ల తేనె రక్క ముద్దులాడి వెళ్ళడాయి కళ్ళు లేని దేవుడెందుకో మరి. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళంత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళంత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దొడుకు తనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండెల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండెల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. సందులో రంగులే నొసటిపై తిలకమే నిలపగా, తెలితిలి మంచులే తెలియని తపనలే తెలపగా. వానదేవుడే కలాపి జల్లగా, వాయుదేవుడే ముఖేసి వెళ్ళగా. నీలిమంట గుండెలోని ఊసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమో. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళంత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళంత రావాలిలే. ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దొడుకు తనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండెల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. హే ఎండెల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. వావ్! ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. సరే అది చెప్పు, ఆ లిరిక్స్ ఎలా నువ్వు గుర్తుపెట్టుకుంటావు? ఇది కొంచెం చాలా టైట్‌గా ఉంటుంది కదా ఇది. తకిటి 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 అలా ఉంటుంది. అంటే ముందు వినేటప్పుడు నేను ఒక లైన్ వింటాను, ఆ లైన్ 5 టైమ్స్ విని 5 టైమ్స్ పాడతాను. ఒక్క లైన్ మాత్రమే. అప్పుడేమో తర్వాత అది పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ లైన్కి వెళ్ళి విని 5 టైమ్స్, అప్పుడు ఆ 2 లైన్లు కలిపి చేస్తాను. మొత్తం పాట అంటే ఎప్పటికి అయ్యాను? ఒక నెల రోజుల ముందు నుంచి మొదలెట్టాలేమో నువ్వు, అంతేనా? ఎస్ సార్. ఈ సాంగ్ లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి నేర్చుకుంటున్నావు ఈ పాట? ఎస్ సార్. ఓ బోయ్! అమ్మో! నీ డెడికేషన్‌కి హ్యాట్స్ ఆఫ్. ఫెంటాస్టిక్. జడ్జెస్. బ్రూస్లీ గారు ఒక మాట చెప్పారు. ఏమంటే 10,000 పంచులు నేర్చుకునే వాడితో ప్రమాదం లేదు, కానీ ఒక్క పంచు 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడితోనే ప్రమాదం ఉంది. అట్లాగా సంవత్సరం నుంచి ఆ అమ్మాయి ఈ ఒక పాట మీదే ఉంది దృష్టి అంతా. అద్భుతంగా పాడావు, చాలా బాగా పాడావు. ఎక్కడ తడబాటు లేదు, ఎక్కడ చిన్న బెదురు వణుకు లేదు, చాలా బాగా పాడావు.
గీతాంజలి అన్నీ మంచి పాటలే. నాకు తెలిసి అంటే ఊరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. తెలుగులో పంచకావ్యాలు ఉన్నాయి. అందులో ఏంటంటే మనుచరిత్ర, వసుచరిత్ర, పారిజాతాపహరణం, పాండురంగ మహాత్మ్యము, ఆముక్తమాల్యద, ఇవి పంచకావ్యాలు 5. అట్లాగే సంగీతానికి సంబంధించి పంచశ్రవణ కావ్యాలు నాకు తెలిసి సాగర సంగమం, స్వాతిముత్యం, గీతాంజలి, అభినందన, జగదేక వీరుడు, అతిలోక సుందరి. కోఇన్సిడెంట్లీ 5 ఇళయరాజా గారివే. థ్యాంక్ యూ సార్. హరిణి, ఎస్ మ్యామ్. నంబర్ 5 ఇష్టమా నీకు? నా లక్కీ నంబర్ 10. యస్ సార్. లక్కీ నెంబర్ 10. ఓకే. Yes, ma'am. 1. సచిన్ టెండూల్కర్ దా లక్కీ నెంబర్ అది? వావ్, 6 కొట్టావుగా. మరి 5 ఏంటి మేడం? 5 ఏమో ఆవిడ 5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తానని చెప్పింది కదా. ఓ అలాగన్నారు. యా, 5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుందా? ఎస్ మ్యామ్. ఒక్కొక్క లైన్ అలా ప్రాక్టీస్ చేసి మళ్ళీ కలిపి ఏదో అన్నావు, కలిపి మళ్ళీ 5 టైమ్స్ ప్రాక్టీస్ అంటే చేస్తావా? ఫస్ట్ జల్లంత కవ్వింత కావాలిలే, ఇది 5 సార్లు. ఓకే. దాని తర్వాత రెండో లైన్ ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, అది 5 సార్లు. ఆ 2 సార్లు 5 అయిన తర్వాత మళ్ళీ 2 జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే, అది 5 టైమ్స్. ఆ 2 లైన్లు 5 టైమ్స్. దాని తర్వాత అయిన తర్వాత మళ్ళీ ఊరుకులు దరరడి దరరడి రెడి దరరడి రెడి దరరడి, అది ఒక 5 టైమ్స్. పేపర్ మీద లిరిక్స్ కూడా రాసుకుంటావా? 5 టైమ్స్ 5 టైమ్స్ రాస్తావా? అంటే ట్యూన్ రాకపోతే చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తాను, ట్యూన్ వస్తే పాడేస్తాను. ఓకే. కరెక్ట్ మెథడ్ ఏదంటావు? నీ సజెషన్ ఏంటి సింగర్స్ అందరికి ఒకసారి చెప్పు. అండ్ ఒక పాట నేర్చుకునేటప్పుడు ముందు ఆ ఫస్ట్ లైన్ 5 టైమ్స్ విని పర్ఫెక్ట్ అయ్యే వరకు వినాలి. అప్పుడు పర్ఫెక్ట్ అయిన తర్వాత పాడాలి. అప్పుడు ఇంకో లైన్ సేమ్ మెథడ్. మమ్మీ ఇదన్నీ కరెక్ట్ గా చేస్తున్నదా, లేకపోతే ఊరికి ఇక్కడ స్టేజ్ ఎక్కింది అన్న కబుర్లు చెప్తుందా? అమ్మా చెప్పండి. అంటే యాక్చువల్గా తను ఏదో అక్కడ అలా అని కవర్లేని చెప్పట్లేదండి, అలానే ప్రాక్టీస్ చేస్తుందండి. వాళ్ళ సార్ సాయి చరణ్ గారండి, ఆయన యాక్చువల్గా సజెస్ట్ చేశారు, బాగా విని నెక్స్ట్ అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళమని చెప్పారు. కరెక్ట్గా చెప్పిందా? నువ్వు అనుకున్నదే నువ్వు చెప్పిందే చెప్పిందా? ఎస్ సార్. ఇలా చెప్పు అని అన్నావా? లేదు సార్. లేదా? ఓకే. శ్రీ తుంబురు నారద నాదామృతం పాట ఎన్ని రోజులు నేర్చుకుంటుందో. నాకు వయసు అయిపోతుంది. ఆ ప్రాక్టీస్ సెషన్కి అయిపోతుంది జీవితం అంతా. కానీ ఏదైనా నువ్వు ఎట్లా ప్రాక్టీస్ చేసిన బంగారం, నువ్వు బాగా పాడుతున్నావు, అలాగే చెయ్యి. ఓకే, అలాగే చెయ్యి. మమ్మీకి కూడా చెప్పు, నేను ఇలా చెప్తాను, నువ్వు అది కొట్టాలి అని చెప్పు. అద్భుతంగా పాడవునానా. థ్యాంక్ యూ. ఆ చిన్న గ్లైడ్ ఉంది, అది కూడా ఈసారి ఎప్పుడైనా పాడేటప్పుడు నీ వాయిస్లో మంచి ఒదుగుంది, అంటే ఆ డైనమిక్స్ బాగా పలుకుతున్నాయి కాబట్టి అది కూడా ప్రాక్టీస్ చేయ ఒకసారి. అది ఉంది కదా, ఆ లైన్ ఉంది కదా, ఆ చిన్న గ్లైడ్ మిస్ చేసావు. అండ్ ఫస్ట్ పల్లవి పాడేటప్పుడు చల్లంత కవ్వింత కావాలి, ఉరుకులు పరుగులు ఉడుకు వయసు తొడుకు తనము నిలవదు తొలకరి మెరుపులు మెచ్చిందిలే. చిత్రం అంతవరకు సస్టైన్ చేశారు కదా, సస్టైన్ చేస్తే బాగుంటుంది, వినడానికి చాలా బాగుంటుంది. ఓకే ఓకే మ్యామ్. తెచ్చిందిలే, చిన్న సస్టైన్స్ అంతే, అంతకుమించి చెప్పేది ఏం లేదు నువ్వు. అండ్ నీ ఏజ్ గ్రూప్లో ఈ పాట ఇంత అద్భుతంగా పాడిన సింగర్ని నిన్నే చూస్తున్నాను ఫస్ట్ టైం నేను. ఫెంటాస్టిక్ యు ఆర్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా సో మచ్ అన్నది, థ్యాంక్ యూ. ఎస్ సార్. సినిమా చూపించావమ్మా నాకు. సినిమా చూశాను నేను, ఇప్పుడు ఆ సాంగ్ నేను చూసేసాను, అట్లా ఇట్ వాస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. Composed by none other than the living legend Ilayaraja garu. And can we all give him an ovation for Ilayaraja garu? అలాగే మా వాద్య బృందానికి కూడా. You deserve a standing ovation for trying out that legend's song. A difficult song to do, but you have done it so సునాయాసం వచ్చేసింది నీకు అది. I shall stand and go down to you. It's very good. Fantastic. Thank you, Fantastic. sir. You deserve first thing. All the best. God bless you. Good luck.
మేడం గారు ఇంకా మీతో మాట్లాడడానికి నాకు భయంగా ఉంది మేడం గారు. నేను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. కాళ్ళు వణికిపోతున్నాయి మేడం గారు. ఇంత గొప్ప సింగర్ పక్కన నిల్చున్నాను మేడం గారు నేను. ఆల్ ది బెస్ట్ మేడం గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దామండి. ఓకే సార్. మీరు వెళ్ళి కూర్చోండి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఎండెల్లో వెన్నెల్లు తెచ్చిందిలే